రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూరుకు చెందిన రైతు నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని చెప్పారు. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ సున్నం పెడుతుందని దుయ్యబట్టారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టెట్ట ముంచి నమ్మక ద్రోహం చేస్తుందని విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆ రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులారా, ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కోట్లాడదామని సూచించారు. అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.